హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎప్పట్లో కంప్లీట్ చేసుకోవాలి, మనకి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే మదర్ అకౌంట్లో అమౌంట్ పడుతుందా, జాయింట్ అకౌంట్లో అమౌంట్ పడుతుందా, అలాగే జాయింట్ అకౌంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు. ఎస్సీ స్టూడెంట్స్కి వస్తీ దేవుని రిలీజ్ చేస్తే వస్తుందా అని అడుగుతున్నారు. అలాగే వీళ్ళకి స్టూడెంట్ అకౌంట్లో పడతాయని కూడా అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ డౌట్స్ అన్నిటికీ సమాధానం కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీకు ఆల్రెడీ వీటి గురించి తెలుసు అనుకుంటే వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి, లేదంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి జాయింట్ అకౌంట్ లాస్ట్ డేట్ అని అడుగుతున్నారు కదా, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అంటే మనం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లోపు అయితే జాయింట్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయాలి. కానీ మనకి ఇంకా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే న్యూ జాయినింగ్ వాళ్ళకి ఇప్పుడు మనకి 29న రిలీజ్ చేసే అమౌంట్ పడదు కాబట్టి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేస్తామని ఇంతకు ముందే మనకు చెప్పారు. కాబట్టి సో మనం జనవరి ఎండింగ్ వరకు జాయింట్ అకౌంట్ ఇవ్వకుండా ఉండొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. కానీ మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది నేమ్స్ వచ్చాయి కాబట్టి సో ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించక ముందే మీరు జాయింట్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయడం మంచిది. సో ఈ జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేసి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి, అంటే మనం జాయింట్ అకౌంట్ సచివాలయంలో ఇచ్చినా కూడా మనకి సచివాలయంలో సబ్మిట్ అయిన తర్వాత అక్కడ మీ జ్ఞానభూమి లాగిన్లో సేవా గారు కూడా అప్రూవల్ చేయాలి. అక్కడ ప్రాసెస్ కూడా అప్రూవల్ చేసిన వెంటనే మనకి అయిపోదు కాబట్టి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మీరు పండగ ముందు ఈలోపే మీరు జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేసేసి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఎందుకంటే మిగతా ప్రాసెస్ కూడా మనకి అంతా కంప్లీట్ అయ్యి మనకి సెట్ అయ్యేసరికి టైం పడుతుంది. మనకి ఈకేవైసీ నేమ్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉన్న వాళ్ళకే ఈకేవైసీకి నేమ్స్ వస్తాయి. కాబట్టి అంటే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి, అక్కడ ఎలిజిబుల్ రావాలి, అలాగే ఓటీఏ కంప్లీట్ అవ్వాలి. సో నెక్స్ట్ మనకి అటెండెన్స్ ఎలిజిబుల్ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి ఈకేవైసీకి నేమ్స్ వస్తాయి. సో అమౌంట్ రిలీజ్ చేయకముందు థంబ్స్ వేయడానికి నేమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మీరు ముందుగానే చేసుకోండి. సో మరి మేము పండగకి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చా అంటే మీరు అప్పుడు కూడా అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత 2-3 డేస్లో ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి సచివాలయంలో వాళ్ళకి పైనుంచి పెండింగ్ ఉంది కదా, అది వెంటనే క్లియర్ చేయండి అని వాళ్ళకి పై ఆఫీసర్స్ నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అలా పెండింగ్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా అకౌంట్స్ అయితే ఇవ్వండి అని వాళ్ళు అయితే మీకు చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా జాయింట్ అకౌంట్ ఇవ్వండి. లాస్ట్ డేట్ అంటే ప్రస్తుతానికి లాస్ట్ డేట్ ఇదే అని మనకి మెన్షన్ చేయలేదు. ఒకవేళ అలా ఇస్తే మాత్రం నేను మీకు వెంటనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ అంటే ఈ వెరిఫికేషన్ అంతా కూడా మీరు ఫిబ్రవరి లోపు కంప్లీట్ చేయాలి. మీరు ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఓటీఏ కంప్లీటెడ్ ఇవన్నీ కూడా అవుతాయి. కాబట్టి మీరు ముందు 5 స్టెప్ వెరిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ కూడా మనకి ఫిబ్రవరిలోగా అన్నీ అప్రూవల్ అవుతాయి. సో కాబట్టి దీనికి కూడా మనకి లాస్ట్ డేట్ అంటే ఏమీ ఇవ్వలేదు, మనకి ఇది ఓపెన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇది అప్పుడే క్లోజ్ అయితే అవ్వదు ఈ ఆప్షను. సో నెక్స్ట్ మనకి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్లో మనం మొబైల్ కూడా చేంజ్ చేసుకోవడానికి, అంటే మొబైల్ నెంబరు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉందండి. ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చాలామంది మేము జాయింట్ అకౌంట్ ఇచ్చాము, ఈ 29న మనకి మదర్ అకౌంట్లో పడుతుందా జాయింట్ అకౌంట్లో పడుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, జాయింట్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు మీకు ఇక్కడ సచివాలయంలో అప్రూవల్ అయిపోయి పైన సేవో గారు కూడా జ్ఞానభూమి లాగిన్లో అప్రూవల్ చేసేస్తే, సో వాళ్ళు కూడా ఎంటర్ చేసేస్తే మీకు జాయింట్ అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఇవ్వని వాళ్ళు, అలాగే అక్కడ మనకి సిఓ గారు కూడా అప్రూవల్ అవ్వని వాళ్ళవి మాత్రం మదర్ అకౌంట్లో పడతాయి. సో జాయింట్ అకౌంట్ ఇచ్చినా కూడా మాకు జ్ఞానభూమి లాగిన్లో అయితే మాకు అకౌంట్ చూపించట్లేదని చాలామంది అడుగుతున్నారు. అకౌంట్ మీకే కాదు అందరికీ చూపించట్లేదు. సో టైం అయితే పడుతుంది మనకి అక్కడ జ్ఞానభూమిలో అప్డేట్ అయ్యేసరికి. కాబట్టి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు ఓల్డ్ అకౌంట్ చూపించినా కూడా. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ స్టూడెంట్ అకౌంట్లోనే అమౌంట్ అయితే పడుతుందండి. మీకు మదర్ అకౌంట్ కానీ జాయింట్ అకౌంట్లో కానీ పడదు. కాబట్టి మీరు స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. కాబట్టి అది చూసుకోండి. ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్లోనే డైరెక్ట్గా మీకు మనీ అయితే పడుతుంది. కానీ మీకు 4th ఇన్స్టాల్మెంట్ అయితే రాదు. కానీ ఒకవేళ 29న 4th ఇన్స్టాల్మెంట్తో పాటు వస్తీ దేవుని ఏమైనా రిలీజ్ చేస్తే అది మాత్రం మీకు అయితే రావడం జరుగుతుంది. మీకు 10,000 పడుతుందంటే 10,000 పడకపోవచ్చు, ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తీ దేవుని అమౌంట్ అనేది కొంత రిలీజ్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.